2029లో జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో 2/3 మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భువనగిరి, నల్గొండ పార్లమెంట్లు కూడా కైవసం చేసుకుంటాము. అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా ఇక్కడ కైవసం చేసుకుంటాం. రాజకీయం చేస్తాం, ఎలక్షనీరింగ్ చేస్తాం, బెంగాల్లో చేసింది చేస్తాం, ఢిల్లీలో చేసింది చేస్తాం. ఆకాశం కింద ఏమేం చేయగలుగుతామో లీగల్గా అన్నీ చేస్తాం. కింద మీద చేస్తాం, ప్రభుత్వం చేస్తాం. లీగల్గా వాడినా ఎవరికి చదువుకో లేదు. నామినేషన్ బీజేపీ నితిన్ నబీన్ నింపిడా? మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రము నితిన్ నబీన్ నింపిడా? ఆమె మీద ఉన్న కేసులు ఆమెకు తెలియదా? రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చిందంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఏది మరి ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు? ఇస్తే ఎందుకు ఇచ్చిండు? మరి తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఇక్కడ నుంచి ఓడ ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా, పొట్టోడు కుట్రనా, అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఒకవేళ కుట్ర ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా? సింగిల్గా టిఆర్ఎస్ ఖతం చేస్తాం బ్రదర్. We will finish TRS. అదే TRS. అచ్చా ఆమె TRS TRS నుంచి BRS చేసుకొని సగం ఆయన్నే కాలే కథమైనరు. ఫస్ట్ పేరు మార్పుతోటే కథమైనది అది సగం. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి బలమైన నాయకత్వం లేదు. ప్రజా సమస్యలపైన ఇప్పటి వరకు పోరాటం కూడా చేయడం లేదు. అయ్యో, మాకు త్రిపురలో 1% ఓటు నుంచి 51% వచ్చింది. బెంగాల్ నుంచి ఎక్కడికి వచ్చినామో చూసిండ్రు. అరే గాయన ఒక్క నిమిషం, SIR కూడా వస్తా. ఒరిస్సాలో ఏడు నుంచి వచ్చినామో చూసిండ్రు. ఇవన్నిటికంటే తెలంగాణ ఈజీ. ఈశాన్య రాష్ట్రాలు కరెక్ట్ 12 ఏళ్ళు మోదీ గారు PM కాకంటే ముందు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అనేది రాదు అనుకునేటోళ్ళం. ఇలా అన్ని బీజేపీ. ఇక్కడ మీరే 100% మోడీ చరిష్మానే అంట. మా దగ్గర ఎమ్మెల్యేలు గెలిచినాం కదా నా పార్లమెంట్లో. మా దగ్గర హైయెస్ట్ గెలుస్తాం కదా. పోయినసారి గెలిచినాము, ఈసారి కార్పొరేటర్లు హైయెస్ట్ గెలిచినాం కదా. దగ్గర ఉండవు. అయినా మోడీ గారి చరిష్మానే అంట. మోడీ గారి చరిష్మాని ఓటుగా మలుచుకోవడం మన బాధ్యత, అది మన పని. అది తెలంగాణ బీజేపీ విఫలమవుతుంది. ఐఎమ్ టెలింగ్ ఆన్ యువర్ ఫేస్. ఐఎమ్ యాక్సెప్టింగ్. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. మోడీస్ చరిష్మా ఇంటూ ఓట్, మోడీస్ గవర్నెన్స్ ఇంటూ ఓట్. దట్ ఈస్ అవర్ జాబ్. లోకల్ SIR అన్నది ప్రతి 2 సంవత్సరాలకు చేసేటోళ్ళు. ఇది బీజేపీ పుట్టించింది కాదు. కాంగ్రెస్ 1960లు 70లలో కూడా SIR అయింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే 2004లో అనుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఖర్చు ఎక్కువైతున్నది అని ఆ డేట్ ఆ ఇయర్ కొద్దిగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి చేసింది. ఇది SIR ఫస్ట్ టైం అయితే లేదు. SIRలో కోట్లాది 6 కోట్ల పైన ఓట్లు పోయినాయి ఇప్పటివరకు చేసిన రాష్ట్రాలలో. ఎందరూ మళ్ళా కంప్లైంట్ చేసి మళ్ళా ఓటు మాది ఇల్లీగల్గా పోయింది అని ఎన్ని వచ్చినాయి కంప్లైంట్లు. SIR అన్న ప్రక్రియ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాదు. ఇది స్వాతంత్రం తర్వాత ఎప్పుడో పుట్టింది. అది
తెలంగాణలో అధికారులు వస్తూ ఉంటారు కదా, పార్టీలో అగ్రనాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయని జరుగుతుంది. రెండోది ఈ మధ్య ఈటల రాజేందర్ గారి మీద పెద్ద బ్యానర్ కట్టింది, పార్టీకి నష్టం చేస్తుంది ఈటల రాజేందర్. పార్టీ అధ్యక్ష పదవి కోసం నీతో సహా నాకు పోటీ పడుతున్నాడు అనేది ఒకటి జరుగుతుంది. మరి ఇన్ని విభేదాల మధ్య, అంటే ఇన్ని దాని మధ్యలో పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లా? బ్యానర్లు కట్టుడు ఒకటి పక్కకు పెడితే వేరే అన్ని కామనే, కొత్తగా ఏమన్నా ఈ నల్గొండలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు లిలిపుట్ని తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడా, వెంకన్న అడగరా మళ్ళీ లేదా? కేసీఆర్ కుటుంబంలో కవిత అడుగుతున్నది, కేటీఆర్ అడుగుతున్నాడు, హరీష్ అడుగుతున్నాడు, ముసలోడు నేను ఇంకా ఉంటా అంటున్నాడు. ఇవన్నీ కామనే. బ్యానర్లు కట్టినవని పట్టుకపోయారు కదా పోలీసు వాళ్ళు, పట్టుకపోయారు కదన్నా. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. కాంపిటీషన్ ఉంటే మంచిదే. నెక్స్ట్ లైన్లో ఉన్నానా? మీదే ఛానల్? పేపర్ మీరు వెలుగా? మీరు రాయండి, వేరే కూడా చూస్తారు. నేను వద్దంటలేను కదా. సార్ బీజేపీ కూడా సింగిల్ గా పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తే అప్పుడు గుర్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే మొన్న వేసిండు ఆయన, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో వేసిండు. జనసేన వేసింది మున్సిపల్ ఎలక్షన్ పోటీ క్యాండిడేట్లు ఉండే మా దగ్గరనే తోటే. మరి అదే ఇది ప్రజాస్వామ్యం అండి, ఎవరన్నా చేయొచ్చు. అలయన్స్ ఉంటే ఉంటుంది. అలయన్స్ ఏమైనా ఉంటే నిర్ణయించింది మా పార్టీ అధినాయత కదా, హైకమాండ్. ఎంపీ గారు సమస్య సార్, పసుపు బోర్డు తెచ్చిన ఘనత మీకు దక్కింది, అయినప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. అయినప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏమన్నాడు? ధాన్యం కొనుగోలులో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో హెచ్చరిస్తారు. పసుపు బోర్డు తెచ్చిన ఘనత దక్కింది మీకు. రైతులు మీ జిల్లాలో కూడా రైతులు రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితి, దాని విషయంలో మీరు రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారని చెప్తారు. దీని మీద ఇది మంచి ప్రశ్న అడిగినారు. నల్గొండ జిల్లాలో వరి బాగుంటుంది కదా, ఇది ప్రతి సంవత్సరం అడ్రస్ చేస్తా ఈ ప్రాబ్లం. వరి కోతలతోటి, కోతలు కాకంటే ముందు 4 రోజుల ముందు మీ కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టవరు? లారీలు లేవు అంటారు, అవునా? ఇసుక దోలు నీకు లారీలు కొడతాయండి ఎప్పుడన్నా? దొంగ ఇసుక మాఫియాకి లారీలు కొడతాయినాయా? దొంగ మొరానికి కొడతాయినాయా? ఇదే రాష్ట్రము, గదే లారీలు, గదే రోడ్లు, అదే డ్రైవర్లు కదా. డ్రైవర్లు లేరు, లారీలు లేరు, సుతిలి లేదు, గోనె సంచులు లేవు, లేబర్ లేదు. ఇసుక దోలుతానికి లేబర్ ఉన్నదా? కొత్తగా మట్టి మాఫీ ఎక్కువ మా జిల్లాలో. చిత్తశుద్ధి మింగడంలో రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళకి దాని మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. రియల్ ఎస్టేట్ దోపిడీ మీద ఉన్న దృష్టి రైతుల మీద ఉంటే బాగా. బెదిరించి ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి, ఇక్కడ ఉన్న మీరు చేసిన ప్రామిసులు మహిళలకి, యువతకి, ఎన్ఆర్ఐలకి, రైతులకి, వాటి మీద లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చేసిన వాగ్దానం మీద ఉంటే బాగా. ఎక్స్టార్షన్ మీద ఉన్న దృష్టి దీంట్లో పెట్టండి. ఎవరికి చెప్తుండు రేవంత్? ఎవడి మీద నువ్వు రూపాయి నువ్వు పెడుతున్నావా? వరి మొత్తం ఎఫ్సిఐకి ఉంటుంది. ఇంకా 32 లక్షల టన్నులు బాకీ ఉన్నాడు ఎఫ్సిఐకి, కొంటలేదు అంటున్నాడు. చూసిర్రా?
ఇంకా బాకీ ఉన్నాడు లాస్ట్ 2 ఇయర్స్ది. ఎందుకు ఇవ్వలేదు? టైంకి కొనుగోలు చేయక, ఇప్పుడు ఎండాకాలం ఎండలు దంచుతూ ఉంటే మేల కొనుగోలు చేయక రోడ్ల మీద వేసి రైతులను గోసపుచ్చుకొని అవన్నీ నూకలయ్యి మళ్ళీ FCI నామ్స్ రాకుండా మంచిది జడగొట్టి పంటని అకాల వర్షాలకి తడవనిచ్చి మార్కెట్ యార్డుల సౌలతులు లేకుండా, కొనుగోలు కేంద్రాల సౌలతులు లేకుండా నీ బొంద ప్రభుత్వం నడుపుతున్నావు. ఫాల్తు చీఫ్ మినిస్టర్ నెంబర్ 1 అంటే రేవంత్. మళ్ళా ఈయన రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఈయన చేసే ఈ పనికి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫ్రీగా ఏం చేయడు ఈయన, కమిషన్ కూడా ఇస్తుంది. కొంటలేడని ఎట్లా అంటాడు? దోవడ పనులు రాలగొట్టాలి రేవంత్. 32 లక్షల టన్నులు ఇంకా బాకీ ఉన్నావు. ఎక్స్పోర్ట్ పెంచుకో. నువ్వు FCIకి ఇచ్చేదే బాకీ ఉన్నావు. సరే నీ మాటలే నిజం అనుకుంటే నువ్వు అధికంగా FCI తీసుకునే దానికంటే FCI బ్రదర్, FCIకి ఎంత ఇస్తారో నిర్ణయం చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళ దగ్గర ఉంటుంది నెంబరు. ఇక్కడ నుంచి ఇక్కడ మంత్రి పోయి ఇక్కడ ఆఫీసర్లు పోయి చెప్తారు ఈ సంవత్సరం ఇన్ని ఇస్తామని. 24, 25, 25, 26లా ఈ 2 సంవత్సరాలు ఇస్తాన దానిలోనే 32 లక్షల టన్నులు ఇంకా తక్కువ ఇచ్చిరిల్లు. అంటే నువ్వు ఎంత పండిస్తున్నావు, నువ్వు ఎంత ఇయ్యదలుచుకున్నావు, నీకే తేడా తెలియదా? నువ్వు ఎక్కువ పండిస్తున్నావు అనుకో నువ్వు ఎక్స్పోర్ట్ పెంచుకోవడం వద్దనడా? నువ్వు ఎథనాల్ ప్లాంట్లు పెంచుకో వద్దనడా? నువ్వు రైస్ బ్రాండ్ ఇండస్ట్రీ పెట్టుకో వద్దనడా? ఇంకా వేరే ఫుడ్ ప్రాసెసింగ్ పెంచుకో వద్దనడా? ప్రపంచ స్థాయిలో బియ్యము డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. 55 కోట్ల టన్నుల డిమాండ్ ఉన్నది ఇవాళ రోజు. 55 crore tons డిమాండ్ ఇస్ అక్రాస్ ద గ్లోబ్. నీ మార్కెటింగ్ శాఖ పీక్తున్నదా? అగ్రి మార్కెటింగ్ శాఖ ఏ దేశం పోయినరు? ఏ దేశంతో టైఅప్ చేసుకుంటూ మేము 38 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకున్నాం. పో అది పాల్తు కోర్స్ చేసాడు పోయి అధికారి అడ్వర్టైజ్మెంట్ దిగా ఓ హార్వర్డ్ పోయి అసలు భారతదేశం చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి అట ఈయననే పికప్ చేసిరట. చదువురానోడు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది హార్వర్డ్, గదే కోర్స్ ఏమని. ఇగో ఈయన ట్వీట్ చేసుకున్నాడు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఓ అడ్వర్టైజ్మెంట్ కోల్దే ప్రింట్లో అనాథ ఇత్తబడా రోజు వస్తుంది అడ్వర్టైజ్మెంట్. ఇగో అప్లై నౌ, అదే కోర్సు అప్లై నౌ రోజు వస్తుంది, ఈమెయిల్ వస్తాయి. పోయిండు ఊరికే పైసలు దండ చేసి. మళ్ళీ ఏమంటాడు, స్కూల్లో ABCDలు చదవకపోతే కాలేజీలో నేర్పరా? కాలేజీలో ABCDలు నేర్పుతారండి? ఇప్పుడు హార్వర్డ్ ABCD నేర్చుకొని వచ్చింది ఈయన. మనకి ఏం పని లేదు హార్వర్డ్కి, ఇంక ABCD చెప్తారా? స్కూల్లో చదువుకోకపోతే ABCDలు కాలేజీలో పోయి చదువుకోమా అంటే ఆడు చెప్పాలి కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి పేరు ఖరాబ్ చేస్తాడు. వైఎస్ఆర్ 2, ఈయన వైఎస్ఆర్ అట, ఆయన మీ జిల్లా అన్నీ అనుకుంటా. వేం నరేందర్, ఆయనట KVP రామచంద్రరావు అట. రాజశేఖర రెడ్డి గోషికి వనికిరాడు లిలిపుట్. ఇంకా బ్రదర్ రాడు వెళ్ళిపోడు రాడు. అతి ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి రేవంత్. సంస్థాగతంగా మీరు బలంగా ఇంకా లేదు. 2 సంవత్సరాలు ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తారని చెప్పేసి మీరు దాన్ని చెప్తున్నారు. సంస్థాగతంగా మీరు పార్టీకి గ్రామాలలో కార్యాచరణ ముందుకు పోతున్నారు.
అన్న నేను ఎందుకో ఇక ఈశాన్యం ఒరిస్సాకు పోను, ఇక్కడికే ఉంటా. మా జిల్లాలో 2018లో నా పార్లమెంట్లో 7 అసెంబ్లీలు డిపాజిట్లు గాయ. 2023లో కాంగ్రెస్కి ఎంత వచ్చింది, బీఆర్ఎస్కి ఎంత వచ్చింది, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు కూడా సమానంగా వచ్చారు. కొద్దిగా పెంచుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా వాతావరణం మారుస్తే మెజారిటీ గెలుస్తాం. చేసినోన్ని నేను చెప్పుకుంటలేను, కానీ నా నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్మేషన్ ఇది గత 7-8 సంవత్సరాలలో. అదే నేనే చెప్తున్నా, మీ జిల్లా నేను అదే నోట వస్తున్నది. పక్క జిల్లా పక్క ఎక్క దూరం లేదు, ఈయనే రింగ్ రోడ్ ఎక్కితే జల్ది వెళ్తాం. ఏం ఫరక్ పడదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాతావరణం క్రియేట్ చేయడానికి 6 నెలల నుంచి సంవత్సరం సార్లు 100% చేస్తాము. నేను చెప్తున్నా కదా బ్రదర్, వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ, వీఆర్ హియర్ టు ఫార్మ్ గవర్నమెంట్, వీ విల్ డూ ఎనీథింగ్ లీగల్ అండర్ ద స్కై అండ్ వీ విల్ ఫార్మ్ గవర్నమెంట్ దిస్ టైమ్ హియర్. ఇక్కడ చెప్పుకోవడానికి ఏమైనా క్యాండిడేట్స్ ప్రధానమంత్రి గురించి ఒక పథకాలు ఒక ఇంటికి కూడా తీర్చలేకపోతున్నారు. ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకుంటే నోరు ఎక్కువ పట్టుకొచ్చుకుంటాం.